హలో గైస్, మీ అందరికి ఈ వీడియోలోకి వెల్కమ్. సో ఈ రోజు నేను మిమ్మల్ని మోసం చేయబోతున్నాను. లేదు మీ బ్రెయిన్స్ ని మోసం చేయబోతున్నాను. సో ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ఇలాంటి కొన్ని ఇల్యూజన్స్ చూపిస్తాను. మీరైతే ఆ ఇల్యూజన్స్ ని చూసి వావ్ అంటారు. సో నేను ఇప్పుడు చూపించబోయే ఇల్యూజన్స్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నాయి గైస్. అంటే మీ బ్రెయిన్ ఆ ఇల్యూజన్ ని చూపించినప్పుడు దాని వెనకాల ఉన్న లాజిక్ ఏమి పట్టించుకోదు. ఫ్రాంక్ గా చెప్పాలంటే మీ బ్రెయిన్ మిమ్మల్ని మోసగిస్తుంది. సో మీకు ఇల్యూజన్స్ లో ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా అయితే కనబడబోతుంది. సో నేను మీకు ఈ ఆప్టికల్ ఇల్యూజన్స్ ని ఇంకొద్ది సేపట్లో ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఇంకా వీడియోని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఓకే గైస్, మీరు ఒకసారి ఈ ఇల్యూజన్ ని కేర్ఫుల్ గా చూడండి. దీన్ని మాత్రం చాలా కేర్ఫుల్ గా చూడండి. దాని తర్వాత నేను నెక్స్ట్ చెప్పబోయే మాట మీకు చాలా షాకింగ్ అయితే అనిపించవచ్చు. ఓకే గైస్, మీరైతే దీన్ని చాలా కేర్ఫుల్ గా చూసుంటారు. సో మీకు ఇప్పుడు ఇది చూసి ఏమనిపిస్తుండవచ్చు అంటే ఇది ఏదో రెక్టాంగిల్ లాంటి షేప్ ఉంది అండ్ ఈ రెక్టాంగిల్ షేప్ తిరుగుతూ ఆగింది అండ్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే కంప్లీట్ రొటేషన్ ని కంప్లీట్ చేయకుండా జస్ట్ ఇలా వచ్చింది మళ్ళీ ఇటు వెళ్ళిపోతుంది. లైక్ మీకు ఎగ్జాంపుల్ గా నేను చేతితో చూపిస్తాను. లైక్ అది రెక్టాంగిల్ ఆబ్జెక్ట్ లాగా ఉంది కదా. సో ఇప్పుడు రెక్టాంగిల్ ఆబ్జెక్ట్ అనేది ఇలా తిరిగింది అండ్ మళ్ళీ ఆగింది అండ్ మళ్ళీ వెనక్కి ఇలా వచ్చేస్తుంది. సో ఇలా కనబడి ఉంటుంది కదా, మీకు కనబడలేదా? ఒకసారి మళ్ళీ చూడండి, సేమ్ అలాగే కనబడుతుంది. సో ఓకే గైస్, ఇప్పుడైతే మీకు ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది ఇది ఎలా తిరుగుతుందో అని. బట్ నేను మీకు ఇప్పుడు చెప్తాను, ఇది కంప్లీట్ రొటేషన్, ఐ మీన్ 360 degrees తిరుగుతుంది గైస్. నమ్మసక్యం కావట్లేదు కదా. సో నేను మీకు ఇప్పుడు దీన్ని ఇంకా క్లియర్ గా చూపించడానికి ట్రై చేస్తాను. అసలు ఫ్రెండ్స్, దీన్ని కంప్లీట్ గా టేబుల్ మీద రొటేట్ చేస్తున్నారు. ఈ ఇల్యూజన్ ని ఎయిమ్స్ విండో ఇల్యూజన్ అని అంటారు. సో అసలు ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసే షేప్ ఏదైతే ఉందో అది రెక్టాంగిల్ కాదు, అది ఒక ట్రెపీజియం షేప్. లైక్ ట్రెపీజియం అంటే ఒక సైడ్ మనకి ఎక్కువ లెంత్ ఉంటుంది అండ్ వేరే సైడ్ చాలా తక్కువ లెంత్ ఉంటుంది. మీరు ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూడగలరు. సో ఈ సైడ్సే మన బ్రెయిన్ ని ట్రికీ చేస్తూ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది 3D కాదు, ఇది ఒక 2D నార్మల్ ఒక పేపర్ మీదే వేసే డ్రాయింగ్ లాంటిది. సో ఇప్పుడు నేను మీకు దీని గురించి చెప్పాను కదా, ఒక్కసారి మళ్ళీ వీడియో ప్లే చేస్తాను చూడండి. అప్పుడు మీరు దీనిలో జరుగుతున్న ఇల్యూజన్ ని గమనించారో లేదో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. సో ఇప్పుడైతే నేను వీడియోని ప్లే చేస్తాను. ఓకే, ఓ మై గాడ్, అస్సలు ఏం అర్థం కావట్లేదు. అది మాత్రం కంప్లీట్ రొటేషన్ తిరుగుతుంది, కానీ మనకు మాత్రం ఇక్కడ జస్ట్ ఇలా ఆగి మళ్ళీ ఇలా వస్తున్నట్టయితే కనబడుతుంది కదా మీకు కూడా. సో నాకు కూడా అదే కనబడుతుంది, నేను హ్యూమన్నే కదా. సో గైస్, నేను మీకు ఈ వీడియో చూపించి బ్యాక్ ఫార్వర్డ్ చేసి ఏం ట్రిక్స్ అయితే చూపించట్లేదు. సో నేను మీకు ఇంకా క్లారిటీ రావడం కోసం ఈ ట్రెపీజియం మధ్యలో ఒక ఆబ్జెక్ట్ ని పెడతాను. అప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఎలా తిరుగుతుందో చూసి మీరు ఈ ఇల్యూజన్ ని కనిపెట్టగలరు. ఓకే, ఇక్కడ రూబిక్ క్యూబ్ అయితే ఎడ్జ్ లో తగిలించారు అండ్ ఇది తిరుగుతుంది, ఆగినట్టు అనిపించింది. ఓకే ఓకే ఓకే, ఓ మై గాడ్, ఇది ఎలా అయ్యింది చూడండి గైస్. క్యూబ్ ఇప్పుడు వెనక నుంచి వెళ్ళినట్టు అనిపించింది. సో మీకు ఇది చూస్తుంటే ఇది ఎలా అనిపిస్తుంది అంటే క్యూబ్ ఏమన్నా ట్రెపీజియం మధ్యలో నుంచి వెళ్ళిపోతుందేమో అన్నట్టు అనిపిస్తుంది. చూడండి గైస్, వావ్, నిజంగా ఈ ఇల్యూజన్ అయితే ఒక మ్యాజిక్ లాంటిదని చెప్పుకోవచ్చు గైస్. ఇందులో ఇల్యూజన్ ని మీరు ఎంత అంటే మీకు ఈ ఇల్యూజన్ యొక్క లాజిక్ మ్యాజిక్ తెలిసినా మీరు మాత్రం ఎప్పుడు చూసినా ఇది ఒక మ్యాజిక్ లాగే కనబడుతుంది. సో మీకు ఇంకో ఆబ్జెక్ట్ పెట్టి కూడా చూపిస్తాను. నిజంగా మీకు అప్పుడైతే క్లారిటీ వచ్చేస్తుంది ఈ ఎయిమ్స్ విండో ఇల్యూజన్ మీద. ఓ మై గాడ్, సో ఇంత లాజిక్ తెలిసినా మనం మాత్రం ఈ ఇల్యూజన్ ని ఎలా జరుగుతుందో కూడా జడ్జ్ చేయలేకపోతున్నాం ఒక యాంగిల్ నుంచి చూస్తుండగా. సో ఈ ఇల్యూజన్ మాత్రం నిజంగా క్రేజీ గైస్. నేనైతే
నేను ఫస్ట్ టైం ఈ ఇల్యూజన్ ని చూసినప్పుడు నా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది అనుకోండి. లాజిక్ చేసినా అది మాత్రం ఎలా ఇలా ట్రికీ చేస్తుందనే బ్రెయిన్ తో అయితే నేనైతే అవ్వకైపోయాను. సో మీరు కూడా అలాగే అయ్యి ఉంటారు. అసలు ఈ ఇల్యూజన్ ని ఒక గ్రాఫిక్ ఆర్టిస్ట్ ఆల్బర్ట్ ఏమ్స్ జూనియర్ తయారు చేశారు. నిజంగా మీకు ఈ ఇల్యూజన్ ఎలా అనిపించింది నాకు మాత్రం కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. మనం ఇప్పుడు నెక్స్ట్ ఇల్యూజన్ ని చూద్దాం. ఓకే గైస్, నేను మీకు ఇప్పుడు చాలా పాపులర్ ఇల్యూజన్ ని చూపిస్తాను. దీన్ని మీరు చూసే ఉంటారు, బట్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. గెస్ చేయండి ఎలా జరుగుతుందో అక్కడ ఇల్యూజన్ అని. సో ఓకే, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అండ్ అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. సో ఇద్దరు సేమ్ హైట్ గైస్, బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏమో చాలా హైట్ గా ఉన్నాడు అండ్ ఆ వ్యక్తి ఏమో చాలా పొట్టిగా ఉన్నాడు. ఇదేందో గైస్ నిజంగా చాలా విచిత్రంగా ఉంది. ఇద్దరేమో ఒక రూమ్ లోనే ఉన్నారు అండ్ ఒకే హైట్, బట్ డిఫరెంట్ హైట్స్ అయితే కనబడుతున్నాయి మన కళ్ళకి. ఓకే గైస్, మీరు చాలా కన్ఫ్యూజన్ లో ఉండుంటారు. నేను మీకు ఇప్పుడు దీని వెనకాల ఉన్న సీక్రెట్ ని రివీల్ చేస్తాను. సో గైస్, ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో అంత ట్రిక్ అంతా ఈ రూమ్ డిజైన్ లోనే ఉంది. సో ఈ రూమ్ అనేది ఎలా క్రియేట్ చేశారో మీరు ఈ వీడియోలో క్లియర్ గా చూడగలరు. ఫస్ట్ వీళ్ళు ఒక రెక్టాంగులర్ రూమ్ తీసుకొని ఒక డయాగ్నల్ వాల్ ని యాడ్ చేస్తారు మధ్యలో, అండ్ స్ట్రైట్ వాల్ నుంచి వచ్చే రేస్ అన్ని ఒక పాయింట్ నుంచి చూసుకుంటారు అండ్ ఆ రేసే బ్యాక్ పంపించి ఆ డయాగ్నల్ మీద వేస్తారు. అంటే ఆ డయాగ్నల్ వేసిన తర్వాత కూడా మనం చూస్తే ఎలా కనబడాలంటే అది ఒక స్ట్రైట్ గోడలాగా కనబడాలి. అలా అయితే డిజైన్ చేస్తారు వాళ్ళు. సో ఇలా టోటల్ గా ఒక రూమ్ ని ఇల్యూజన్ లాగా క్రియేట్ చేస్తారు గైస్. సో మీరు ఇక్కడ కనుక కేర్ఫుల్ గా గమనించినట్లయితే మనకు ఇక్కడ కూడా ట్రెపీజియం షేపే కనబడింది గైస్. ఈ యాంగిల్ అనేది చాలా పెద్దగా ఉంది, అందుకనే మనకి పెద్దగా కనబడుతున్నారు. ఈ యాంగిల్ అనేది చిన్నగా ఉంది, సో అందుకోసమే మనకి వీళ్ళు చిన్నగా కనబడుతున్నారు. సో ఇక్కడ కూడా ఒక విధంగా ట్రెపీజియం ట్రిక్ అయితే బాగా పనిచేసింది గైస్. దానితో మనకు మనుషులు షిఫ్ట్ అయినప్పుడు వీళ్ళు హైట్ గా కనబడతారు అండ్ ఇతను పుట్టిగా కనబడతాడు. సో ఇల్యూజన్ అంతా ఈ రూమ్ యొక్క డిజైన్ లోనే ఉంది. బట్ ఇలాంటి ఇల్యూజన్స్ చూసినప్పుడు మన బ్రెయిన్ అయితే అస్సలు కనిపెట్టలేదు. దాని వెనకాల ఏం జరుగుతుంది, అది ఎలా ఉండడం వల్ల అది మనకు ఎలా కనబడుతుందో మన బ్రెయిన్ కూడా కనిపెట్టలేదు. జస్ట్ ఆ ఇల్యూజన్స్ అన్ని మన బ్రెయిన్ ని మోసం చేస్తూ ఉంటాయి. సో వాటి లాజిక్ అర్థం కాక మనకు అవి మ్యాజిక్ లాగా కనబడతాయి. ఓకే గైస్, ఈ ఇల్యూజన్ లో ఒకసారి మీరు ఈ వీడియోని చాలా కేర్ఫుల్ గా చూడండి. ఓకే, మీకు ఇక్కడ ఏమనిపిస్తుండవచ్చు అంటే దీని వెనకాల ఉన్న ఒక స్క్వేర్ షేప్ అయితే ఉంది, అది ఇలా 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 సేమ్ గా ఒక సర్కిల్ షేప్ లో తిరుగుతుందని అనిపించుండవచ్చు. బట్ గైస్, దీని వెనకాల జరుగుతున్నది మాత్రం చాలా డిఫరెంట్. సో మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూడగలరు, ఇక్కడ ఎలాంటి స్క్వేర్ అయితే లేదు అండ్ ఏ లైన్ కి ఆ లైన్ అన్ని ఇండివిజువల్ గా తిరుగుతున్నాయి. అంటే ఏ లైన్ కి వాటికి సంబంధం లేదు. బట్ మనకు ఇది మధ్యలో పెట్టినప్పుడు మనకు ఎలాంటి ఇల్యూజన్ క్రియేట్ అయిందంటే వెనకాల ఒక స్క్వేర్ ఉంది అండ్ ఆ స్క్వేర్ అనేది ఈక్వల్ గా తిరుగుతుందని అయితే అర్థమైంది. బట్ ఇక్కడ వెనకాల జరుగుతుంది చాలా వేరు గైస్. ఓకే, మీకు ఈ పిక్చర్ లో 2 బర్డ్స్ అయితే కనబడుతున్నాయి. అది కూడా డిఫరెంట్ కలర్ లో, కిందేమో స్కిన్ కలర్ లో ఉంది అండ్ పైనేమో ఎల్లోయిష్ కలర్ లో అయితే ఉంది. బట్ గైస్, నేను మీకు ఇప్పుడు చెప్తాను, ఈ 2 బర్డ్స్ యొక్క కలర్స్ వచ్చేసి సేమ్. వాటి కలర్స్ లో ఎలాంటి డిఫరెన్స్ అయితే లేదు. అండ్ ఆల్సో నేను మీకు ఇప్పుడు ఇది కూడా చెప్తాను, ఇందులో అంటే ఈ పిక్చర్ లో ఇంకొక బర్డ్ కూడా ఉంది. ఎస్ గైస్, ఇంకొక బర్డ్ కూడా ఉంది. మీకు ఎక్కడైనా కనబడుతుందేమో, ఒకసారి కేర్ఫుల్ గా చూడండి. ఓకే, బర్డ్ కనబడుతుంది కానీ అది ఇల్యూజన్ వల్ల దాక్కుని ఉంది. ఇప్పుడే దాన్ని బయటకు తెప్పిస్తాను. సో చూడండి గైస్, బర్డ్ అయితే బయటకు వచ్చేసింది. సో ఎప్పుడైతే బర్డ్ ని ఇక్కడికి తీసుకొచ్చామో అది ఆ అట్మాస్ఫియర్ అంటే ఆ సైడ్ లో ఉన్న కలర్ బట్టి దాని కలర్ లోకి చేంజ్ అయింది. అండ్ ఎప్పుడైతే ఈ బర్డ్ ని కిందకు తీసుకొచ్చామో చూడండి, ఆ 2 బర్డ్స్ కలర్ అయితే మ్యాచ్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి గైస్, ఆ 2 బర్డ్స్ యొక్క కలర్ అనేది సేమ్ గా ఉంది. అసలు గైస్, ఈ మధ్యలో ఉన్న బర్డ్ కి 2 కలర్స్ ఉన్నాయి, అందుకోసమే ఇది మధ్యలో కలిసిపోయింది. లైక్ దీని పై పోర్షన్ అనేది పై బర్డ్ కలర్ లాగా ఉంటుంది అండ్ దీని కింద పోర్షన్ అనేది కింద బర్డ్ కలర్ లాగా ఉంటుంది. అందుకోసమే ఇది మనం మధ్యలో పెట్టినప్పుడు ఆ షేడ్ కి కలిసిపోయింది. సో చూసారా, దానితో మీకు బర్డ్ అయితే కనబడలేదు. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇల్యూజన్ లోకి వెళ్దాం. ఓకే గైస్, నేను మీకు ఇప్పుడు చూపించే ఇల్యూజన్ చాలా 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 క్రేజీగా అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడగలరు, గ్లాస్ లో హాఫ్ వాటర్ అయితే ఫిల్ చేశారు అండ్ కింద చూస్తే ఒక ఆరో వచ్చేసి రైట్ సైడ్ ఫేస్ చేస్తుంది అండ్ పైన ఉన్న ఆరో ఏమో లెఫ్ట్ సైడ్ ఫేస్ చేస్తుంది. బట్ ఎప్పుడైతే ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేస్తామో సీనే చేంజ్ అయిపోద్ది గైస్. సో చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందో. ఓకే, వాటర్ పడింది
అండ్ సీ ద మ్యాజిక్ గైస్, మనకు ఇందాక నుంచి లెఫ్ట్ సైడ్ ఉన్న యారో కాస్త వాటర్ వేయంగానే రైట్ సైడ్ అయిపోయింది. సో ఒక్కసారి వీడియోని పాజ్ చేసి లేదా రివైండ్ చేసి ఈ ఇల్యూజన్ అనేది ఎలా జరిగిందో మీరు గెస్ చేయగలరా గైస్? మీరు గెస్ చేస్తుంటే నాకు కింద కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియపరచండి జెన్యూన్ గా. ఓకే గైస్, ఐ థింక్ యూ గెస్డ్. కొంతమంది అయితే మ్యాజిక్ ఏదో చేశాడు, ఏదో ట్రిక్ చేశాడు ఇక్కడ తెలుగు దోస్త్, లేదు దీని వెనకాల ఈ కాన్సెప్ట్ ఉందని కొంతమంది అయితే కనిపెట్టేసి ఉంటారు. గైస్ ఇక్కడ మొత్తం జరిగింది సైన్స్ గైస్. ఎస్, ఇక్కడ మొత్తం సైన్సే జరిగింది. బట్ ఒక ఇల్యూజన్ అనేది క్రియేట్ అయింది ఆ సైన్స్ వల్ల. సో నేను మీకు ఈ ఇల్యూజన్ పార్ట్ 2 లో అయితే చూపించాను ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో. అండ్ చెప్పాను చాలా మంది గెస్ చేసి కింద కామెంట్ చేయండి అని. అండ్ ఆల్సో దీని ఆన్సర్ అనేది అంటే ఈ ఆప్టికల్ ఇల్యూజన్ అనేది ఎలా జరిగిందో నేను నా ఇన్స్టాగ్రామ్ లో అయితే పెడతానని చెప్పాను. సో అప్పుడు పెట్టాను అండ్ చూడండి ఓన్లీ 3387 మంది చూసారంటే ఇంతమందికి తెలుసుకోవాలని ఉందా? ఓకే, జస్ట్ జోకింగ్. చాలా మంది అయితే కింద కామెంట్ లో అడిగారు అసలు ఇది ఎలా జరిగిందని. సో ఈ రోజు నేను మీకు ఈ ఇల్యూజన్ వెనకాల ఉన్న సైన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వీడియో చూడలేదు కదా మీరు, ఎవరైతే పార్ట్ 2 వీడియో చూసారో ఇన్స్టాగ్రామ్ వీడియోనే ప్లే చేస్తాను, కేర్ఫుల్ గా చూడండి. ఈ వాటర్ గ్లాస్ ఇల్యూజన్ లో ఎలాంటి మ్యాజిక్ లేదు, ఇక్కడ కేవలం ఫిజిక్స్ పనిచేస్తుంది. సో ఈ ఫినామినాని తెలుసుకోవాలనుకుంటే ముందు మీరు వాటర్ యొక్క రియాక్షన్ ప్రాపర్టీ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ గా మనం లైట్ ని వాటర్ మీదకు వేస్తే అది వాటర్ లో వెళ్తున్నప్పుడు తన నార్మల్ గా వెళ్ళవలసిన పాత్ కంటే కొంచెం బెండ్ అవుతుంది. దీన్నే రిఫ్రాక్షన్ అంటారు. అంటే లైట్ ఎయిర్ అనే మీడియం నుంచి వాటర్ అనే మీడియం లోకి వెళ్ళినప్పుడు కొంచెం బెండ్ అవుతుంది. సో ఈ బెండింగ్ ప్రాపర్టీయే ఈ వాటర్ గ్లాస్ లో జరిగింది. కాకపోతే ఇక్కడ ఒక్క చోట బెండ్ అవ్వలేదు, 2 చోట్ల బెండ్ అయింది. సో ఈ వాటర్ రిఫ్రాక్టింగ్ ప్రాపర్టీ వల్ల గ్లాస్ పై పడిన యారో ఇమేజ్ ఇలా మనకు కనబడుతుంది. అండ్ ఇది ఒక ఇల్యూజన్ లా కనబడుతుంది. అండ్ ఇందులో ఉన్న ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇలా యారోస్ వాటర్ వేసినప్పుడు రివర్స్ గా కనబడాలంటే యారో అండ్ గ్లాస్ మధ్య సర్టెన్ డిస్టెన్స్ ఉండాలి, మరియు మీరు చూసే డైరెక్షన్ బట్టి కూడా డిపెండ్ అవుతుంది. ఓకే గైస్, మీకు ఈ ఇల్యూజన్ వెనకాల ఉన్న ఫిజిక్స్ అయితే అర్థమైందని ఆశిస్తున్నాను. అంటే యారో యొక్క ఇమేజ్ అనేది గ్లాస్ మీద పడింది, బట్ వాటర్ ఉండడం వల్ల అది ఇలా చేంజ్ అయ్యి మనకు అలా కనబడుతుంది. లైక్ మీరు డైలీ లైఫ్ లో భూతార్థం పెట్టి చూసే ఉంటారు. మీరు భూతార్థంతో దగ్గర పట్టిని చూడండి, అవి మంచిగా కనబడతాయి పెద్దగా. బట్ ఒకవేళ మీరు అదే భూతార్థంతో దూరంగా ఉన్న వాటిని చూసారనుకోండి, అవి రివర్స్ గా కనబడతాయి. సో ఇక్కడ కూడా ఆ ఫిజిక్స్ కాన్సెప్టే పనిచేసింది. దానివల్లే మనకు ఆ ఇమేజ్ అనేది వాటర్ యొక్క డెన్సర్ మీడియం వల్ల చేంజ్ అయ్యి అంటే ఇమేజ్ టర్న్ అయ్యి మనకు అలా కనబడుతుంది. సో హోప్ యూ గైస్ నేను మీకు ఈ వీడియోలో చూపించిన అన్ని ఇల్యూజన్స్ బాగా నచ్చుంటాయి. అసలు నేను మీకు ఈ ఇల్యూజన్స్ ని చూసి వెళ్ళిపోవచ్చు, దీని వెనకాల ఉన్న రీజన్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మిమ్మల్ని థ్రిల్ చేయాలంటే చూపిస్తే చాలు. బట్ మీలో చాలా మందికి ఈ ఇల్యూజన్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి, దీని వెనకాల సైన్స్ ఏముంది, ఫిజిక్స్ ఏముంది, సో ఇవి తెలుసుకోవాలనే క్యూరియాసిటీ అయితే ఉంటుంది. సో అందుకోసమే నేనైతే ఈ పెద్ద ఇల్యూజన్స్ వెనకాల ఉన్న సైన్స్ అదే లాజిక్స్ ని అయితే మీకు షేర్ చేసుకున్నాను. దానితో మీరు ఎక్కడైనా చూసినా దీని వెనకాల ట్రిక్ ని ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. అండ్ మర్చిపోయాను, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి వీడియో అయిపోయిన తర్వాత. సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని. అండ్ నన్ను మీరు ఇంకా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయాలనుకుంటే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఐఎమ్ వెరీ హ్యాపీ వెన్ యూ క్లిక్ ద సబ్స్క్రైబ్ బటన్ గైస్. మాటల్లో చెప్పలేను. సో ఓకే గైస్, మళ్ళీ కలుద్దాం ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో. అంటిల్ దెన్ బాయ్.